హెచ్సిఏ అక్రమాలపై సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్ రామచంద్రన్ను కస్టడీకి తీసుకున్న సిఐడి తొలి రోజు న్యాయవాది సమక్షంలో విచారించారు. బీసీసీఐ నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధుల్ని ఎలా ఖర్చు చేశారు, హెచ్సిఏ ఖాతాల నుంచి బదిలీ అయిన నగదుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించారు. రెండో రోజు దేవరాజ్ విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. హెచ్సిఏ అక్రమాలపై సిఐడి విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అమర్? ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నిబంధన ఉల్లంఘనతో పాటు ఇది ఎస్పీలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం సంబంధించి ప్రస్తుతం సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐ కార్యదర్శి దేవరాజ్ రామచందర్ని ఇప్పటికీ కస్టడీలోకి సిఐడి అధికారులు నిన్న తీసుకున్నారు. నిన్న తీసుకుని ప్రస్తుతం ఆయన్ని వివిధ కోణాల్లో విచారిస్తుంది. అయితే దేవరాజ్ ను చెంచల్గూడ జైల్లో ఉండగా జైల్లో నుంచి సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో ప్రస్తుతం దేవరాజ్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీ నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధులన్నింటినీ కూడా ఎలా ఖర్చు చేశారు, ఎస్ఏ ఖాతాల నుంచి బదిలైనటువంటి నగదుకు సంబంధించిన వివరాలతో పాటు జగన్మోహన్ రావు దాఖలు చేసినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారం ప్రస్తుతం ఇవన్నీ కూడా వెలుగు చూసిన నేపథ్యంలో ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి దేవరాజును ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఎస్ఏలో జరిగినటువంటి జిల్లాల వారీగా క్రికెట్ క్లబ్లకు నిధుల బదిలీకి సంబంధించిన అంశాలకు సంబంధించి దేవరాజు నిన్న ప్రశ్నించారు. ఇవాళ రెండో రోజు కస్టడీలో భాగంగా కీలకమైన అంశాలను దేవరాజును అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దేవరాజు ఇప్పటికే గతంలో అంటే 5 నిందితులు అరెస్ట్ అయిన తర్వాత దేవరాజు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న తర్వాత చివరిగా ఎస్ఐ కేసులో దేవరాజు అరెస్ట్ అయ్యారు. ఓవరాల్ గా చూసుకుంటే దేవరాజు ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. దేవరాజుతో పాటు జగన్మోహన్ రావు ఇద్దరు కలిసి ఎస్ఐ నిధులకు సంబంధించి గోల్మాల్ వ్యవహారం సంబంధించి ఇవాళ రెండో రోజు కస్టడీలో కీలకమైన అంశాలు సిఐడి ప్రాంతీయ ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఓకే అమర్.